ఫ్రెండ్స్ టెక్నిక్ 1731కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చి 26, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మోటోరోలా నుంచి మోటోరోలా ఏప్రిల్ 3వ తారీఖు వాళ్ళ ఫ్లాగ్షిప్ అని చెప్తున్నారు, కానీ ఫ్లాగ్షిప్ రేంజ్లో రాదు. ఇది మోటోరోలా H50 Proని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. 30 నుంచి 40,000 మధ్యలో పెట్టవచ్చు దీని ప్రైస్ అయితే, ఎందుకంటే ఇది 7th Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. మిగతా స్పెసిఫికేషన్స్ అని మీకు ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటాయి. కర్వ్డ్ OLED ప్యానల్తో వస్తుంది. ఇంకా దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి పోర్ట్రేట్ షాట్స్ కోసం. సో మొత్తం దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఏప్రిల్ 3వ తారీఖు అయితే తెలుస్తుంది. అండ్ ఈ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP68 వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే రూమర్స్ ప్రకారం ఇదే ఈవెంట్లో ఏప్రిల్ 3వ తారీఖే వీళ్ళు H50 Fusion కూడా తీసుకొని వస్తారు. 6 Gen 1 ప్రాసెసర్ తోటి బడ్జెట్లో 25,000 రూపాయల లోపు. ఇది కూడా IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది అని చెప్పేసి, కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎన్ని ఫోన్స్ తెస్తారు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ H50 సిరీస్ అయితే మాత్రం వీళ్ళు లాంచ్ ఈవెంట్, గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ఇండియాలో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఏప్రిల్ 3వ తారీఖు అయితే ఈవెంట్ జరుగుతుంది. అప్పుడు మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ మ్యాజిక్ ఫ్లిప్ అని చెప్పేసి ఒక ఫోన్ మీద వర్క్ చేస్తూ ఉంది. ఇది చైనాలో మోస్ట్లీ తీసుకొని రావచ్చు తొందరలో. తర్వాత ఇండియాకి తీసుకొస్తారు లేదా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇండియాకి 2 ఫోన్లు తీసుకొచ్చారు. 2 ఫోన్లు పెద్దగా హ్యూజ్ సక్సెస్ అయితే వీళ్ళకి ఏం అవ్వలేదు. మరి చూడాలి ఇండియాకి ఈ ఫోన్ తీసుకొస్తారు లేదో. ఈ ఫోన్ చూస్తుంటే మాత్రం మోటోరోలా రేజర్ సిరీస్ గుర్తొస్తుంది నాకు. రేజర్ సిరీస్ కూడా లాస్ట్ టైం మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ కంప్లీట్గా కవర్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ అయితే ఉండింది. కాకపోతే వీళ్ళు కెమెరా సెటప్ వాళ్ళు అడ్డంగా ఉంటే నిలువుగా పెట్టారు, వర్టికల్గా తీసుకొని వచ్చారు. అంతే తేడా. సేమ్ టు సేమ్ చూడడానికి అయితే మోటో రేజర్ ఫోన్ లాగా ఇది కనిపిస్తూ ఉంది. చూద్దాం ఇది ఇండియాకి వస్తుందేమో. వస్తే ఎంత ప్రైస్ తీసుకొస్తారు చూడాలి. హానర్ కాబట్టి కొద్దిగా ప్రైజెస్ ఎక్కువ పెడతా ఉంటుంది. బడ్జెట్లో తీసుకొస్తే వర్కౌట్ అయితే, లేకపోతే ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ఇప్పుడు AI జనరేటెడ్ ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ మీరు యూట్యూబ్ వీడియోలో, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, దీనిలో ఏదైనా AIకి సంబంధించి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నేను అప్లోడ్ చేశాను అనుకోండి, వీడియోలో ఎడిటింగ్లో పెట్టాను అనుకోండి, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఒక రిమైండర్ అయితే ఇస్తామంట. అంటే డిస్క్లోజర్ ఇవ్వాలి మనం. మీరు దీనిలో ఏ యూజ్ చేస్తే ఎస్ అని చెప్పేసి, లేదు నేను యూజ్ చేయలేదంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు బ్యాక్ ఎండ్లో కూడా చెక్ చేస్తారు. ఒకవేళ మీరు నో అని చెప్పి సెలెక్ట్ చేసి లోపలంతా ఏ ఇమేజెస్ కానీ ఏ వీడియోస్ కానీ వాయిస్లు ఇట్లాంటి వాడారు అనుకోండి, సో వాళ్ళు స్ట్రైక్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఒకవేళ మీరు ఏ యూజ్ చేస్తే మాత్రం ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ నుంచి వాషింగ్ మిషన్ 8 kg ఫ్రంట్ లోడెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. ఇది నార్మల్ ప్రైస్ వచ్చేసరికి దీనిది 32,490 రూపాయలు ఉంది. 3,000 రూపాయలు SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. 1,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. మొత్తం 4,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది అమెజాన్లో. ఓవరాల్ డీల్ ప్రైస్ వచ్చేసరికి 28,490 రూపాయలకి వస్తుంది. సో ఇది మంచి ప్రైస్కి అయితే సామ్సంగ్ నుంచి, మంచి బ్రాండ్ నుంచి వాషింగ్ మిషన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి దీన్ని చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, అక్కడ మీకు ఎప్పటికప్పుడు డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి ఫాలో అయిపోయింది. నెక్స్ట్ మనకి యూనివర్సిటీ ఆఫ్ బ్రిమింగ్హామ్ రీసెర్చర్స్ ఒక లాలీపాప్ని అయితే కనిపెట్టారు. ఈ లాలీపాప్ ఏం చేస్తుంది అంటే క్యాన్సర్ని కనిపెట్టింది. నార్మల్గా మనకి మౌత్ క్యాన్సర్స్ వస్తుంటాయి కదా, ఎక్కడైతే మనకి టిష్యూ ఇన్ఫెక్ట్ అయి ఉంటుందో ఆ ఏరియాలో కొద్దిగా టిష్యూని కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి టెస్ట్ చేసి ల్యాబ్లో క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారిస్తారు. ఒక 2-3 డేస్ టైం పడుతుంది అంతా చెక్ చేయడానికి. సో ఇట్లా కాకుండా టిష్యూని కట్ చేసేటప్పుడు కూడా చాలా పెయిన్ అయితే ఉంటుంది. ఇవి లేకుండా జస్ట్ ఈ లాలీపాప్ సహాయంతో క్యాన్సర్ ఉందా లేదా చెప్పే విధంగా అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఈ లాలీపాప్ జస్ట్ మనకు ట్యాబ్లెట్ సైజులో అయితే కనిపిస్తుంది. దీన్ని ఆ టిష్యూ దగ్గర పెట్టాలి. ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అయ్యిందో మౌత్లో క్యాన్సర్ వచ్చిందన్న ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేస్తే అక్కడి నుంచి అది కలెక్ట్ చేసుకుంటుంది కదా, అక్కడి నుంచి అది మన ఉమ్ముని కలెక్ట్ చేసుకుంటుంది. ఆ క్యాన్సర్ టిష్యూకి సంబంధించి అన్ని కెమికల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక లిక్విడ్లో అయితే పెడుతున్నారు వీళ్ళు. ఆ లిక్విడ్లో పెట్టిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు. మొత్తం అవన్నీ వెళ్ళిపోవాలి. దానికి ఏదైతే అంటుకుంటుందో కలర్ చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. నార్మల్గా అయితే మీకు అది పసుపు కలర్లో ఉంటుంది, తర్వాత అది కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకు కలర్ చేంజ్ అవుతుంది అంటే మనం లోపల పెడతాం కదా, మనం మౌత్లో పెట్టుకున్నప్పుడు మనం ఉమ్ము అయిన తగిలిన తర్వాత దాని కలర్ ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. చెక్ చేసిన తర్వాత క్యాన్సర్ ఉందో లేదా అని చెప్పేసి నిర్ధారణకి అయితే వస్తారనమాట. దీన్ని అయితే ప్రజెంట్ రీసెర్చ్ అయితే కనుక్కున్నారు. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఎవరైతే క్యాన్సర్ టెస్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. కట్ చేస్తారు టిష్యూని, కట్ చేసినప్పుడు చాలా పెయిన్ అయితే వస్తుంది. సో అవన్నీ లేకుండా దీని నుంచే పని అయిపోతుంది. క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారణకి అయితే రావచ్చు. నెక్స్ట్ మాకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M55 ఫోన్ని లాంచ్ అయిపోతుంది తొందరలోనే. ఈసారి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. బడ్జెట్లో సామ్సంగ్ ఎప్పుడు మీడియాటెక్ ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకొస్తాం, కానీ స్నాప్డ్రాగన్ అయితే తీసుకురావట్లేదు. ఈసారి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో M55 రావచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ 7 Gen 1తో తీసుకొస్తే మాత్రం కొద్దిగా సేల్స్ ఇంకా బెటర్ అయితే ఉంటాయి. సామ్సంగ్ బ్రాండ్ ఎలాగో ఉంటుంది, వాల్యూ M సిరీస్ ఫోన్ కాబట్టి తక్కువ రేట్లో తీసుకొని వస్తారు. మరి చూడాలి నిజంగానే వీళ్ళు 7 Gen 1 ప్రాసెసర్ తీసుకొస్తారు లేదో.
వెయిట్ చేసి చూడడమే. 1-2 months అయితే పడుతుంది M55 రావడానికి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే వచ్చేసరికి సంతోష్ అడుగుతున్నారు, నార్మల్గా మనకి యాప్ అప్డేట్స్ అన్ని ఫోన్స్ ఒకేసారి ఎందుకు రావని అడుగుతున్నారు. యాప్ అప్డేట్స్ అనే కాదు, నార్మల్గా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఆండ్రాయిడ్లో చూసుకుంటే మనకి అన్ని ఫోన్స్కి ఒకేసారి అప్డేట్స్ అయితే రావు. ఐఫోన్లో చూసుకుంటే అన్ని ఒకేసారి రిలీజ్ చేస్తారు కానీ ఆండ్రాయిడ్ రిలీజ్ చేయవట్లా. సో ఏమైందంటే ఒక యాప్ కానీ లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కానీ చెక్ చేస్తున్నప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఫస్ట్ బీటాలో చెక్ చేస్తారు. బీటాలో చెక్ చేసిన తర్వాత స్టేబుల్కి ఇచ్చేటప్పుడు ఓన్లీ కొన్ని మొబైల్స్కి మాత్రం రిలీజ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా స్టేబుల్ వర్షన్లో కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు కదా, యాప్ క్రాష్ అవ్వడం కానీ లేకపోతే ఫోన్లో చాలామందికి ఇప్పుడు గ్రీన్ లైన్లు వస్తుంటాయి, రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి, కెమెరా డౌన్గ్రేడ్ అవుతాయి అంటారు, కొంతమంది రీబూట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఫోన్, ఇట్లా చాలా ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. అట్లాంటి ఏమన్నా రిపోర్ట్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ అప్డేట్ని ఆపేసి మళ్ళీ దాన్ని చెక్ చేస్తారు. మళ్ళీ స్టేబుల్లో ఒకవేళ అంతా బాగుంటేనే స్టేబుల్లో అందరికీ అన్ని బ్యాచెస్కి రిలీజ్ చేస్తారు. ఇట్లా ఇది వర్క్ అవుతుంది. ఐఫోన్లో అట్లా కాదు, బీటాలోనే మొత్తం అన్ని చేసేస్తారు వాళ్ళు. స్టేబుల్ విషయానికి వచ్చేసరికి మొత్తం అందరికి ఒకేసారి అయితే స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది డిఫరెన్స్. నెక్స్ట్ మనకి యాపిల్ ఐఫోన్స్ ఇంతకుముందు చెప్పాను నేను, ఈ న్యూస్ మీరు ఒకవేళ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే, మన ఐఫోన్స్ మనం కొన్న తర్వాత ఇప్పుడు iPhone 15 Pro Max ఇప్పుడు నేను కొనాలనుకుంటున్నాను. అది లాంచ్ అయింది ఎప్పుడు సెప్టెంబర్లో, ఆ టైంలో లాంచ్ అయింది. చాలా అప్డేట్స్ వచ్చినాయి మధ్యలో. ఈ అప్డేట్స్ అన్నీ నా ఫోన్కి అవ్వాలి, నేను బాక్స్ ఓపెన్ చేయగానే నా ఫోన్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ మీద రన్ అవ్వాలి అనే థీమ్తో ఈ యాపిల్ అయితే ఈ అప్డేట్ తీసుకొని వచ్చింది. అప్డేట్ అంటే అప్డేట్ కాదు, మన బాక్స్లో ఉన్న ఫోన్ని మనం అప్డేట్ చేయొచ్చు. మనం అప్డేట్ చేయడానికి లేదు కానీ ఎవరైతే సెల్లర్ మీకు అమ్ముతూ ఉంటారు కదా, ఇప్పుడు ఏదైనా యాపిల్ స్టోర్కి వెళ్ళారనుకోండి మీరు, వాళ్ళ దగ్గర సపరేట్గా ఒక వైర్లెస్ డివైస్ అయితే ఇస్తున్నారు వాళ్ళు, ఒక ప్యాడ్ లాగా, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ లాగా ఉంటుంది అది. దాని మీద బాక్స్ పెట్టేశారు అనుకోండి, మనం బిల్లింగ్ చేసేటప్పుడు ఫోన్ కొన్న తర్వాత ఫోన్ దాని మీద పెట్టేస్తే లోపల ఫోన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, వైఫై తీసుకుంటుంది, వైఫై వాళ్ళ షోరూంలో వైఫై ఉంటుంది, దాన్ని తీసుకొని ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది, మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయింది. లేటెస్ట్ వర్షన్ అప్డేట్ మీరు బాక్స్ ఓపెన్ చేయగానే మీరు ఆన్ చేయగానే లేటెస్ట్ వర్షన్లో ఫోన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. దీన్ని అయితే ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొని రాబోతున్నారు. ఫస్ట్ అమెరికాలో దీన్ని అమల్లోకి తీసుకొని వస్తారు, తర్వాత మిగతా దేశాలకైతే ఇది మనం చూడొచ్చు. అంతేకాదు యాపిల్ విజన్ ప్రో ఉంది కదా, యాపిల్ విజన్ ప్రోకి యాపిల్ పెన్సిల్ సపోర్ట్ తీసుకొని రాబోతున్నారు. విజన్ ఓఎస్ 2nd generation విజన్ ఓఎస్లో. అంటే ఎందుకు యూజ్ అయితే పెన్సిల్ అంటే మీరు గాల్లో మీరు అవతల చూసాలి, గాల్లో మనం ఏదో బొమ్మలకి వేసినట్టు ఉంటుంది. కానీ విజన్ ప్రో పెట్టుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యూలో వాళ్ళు ఏమైనా డిజైన్స్ తీసుకోవడం కానీ ఏదైనా డ్రాయింగ్ చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ చేయొచ్చు యాపిల్ విజన్ ప్రో అండ్ యాపిల్ పెన్సిల్ యూజ్ చేసి. నెక్స్ట్ మనకి మీ ఇంట్లో డాగ్ కానీ క్యాట్స్ కానీ ఉన్నాయా, మీరు వాటిని పెంచుకుంటున్నారు, కుక్కలు కానీ పిల్లలు కానీ పెంచుకునే పని అయితే మాత్రం బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి కదా, వాటిని ఎప్పుడు ఆన్లో ఉంచకండి, వాటిని ఆఫ్ చేసి ఉంచండి. ఇది నేను చెప్తుంది కాదు, జీనోడ్ ల్యాబ్స్ అని ఒక రీసెర్చ్ సంస్థ ఇది, వీళ్ళు ఒక రీసెర్చ్ చేశారనమాట. బ్లూటూత్ స్పీకర్స్ నుంచి అయితే మనకి ఒకసారి ఫ్రీక్వెన్సీ సౌండ్స్, మనకి వినపడిన సౌండ్స్ కూడా వీటికి వినిపిస్తాయి. డాగ్స్ కానీ క్యాట్స్ కానీ వీటికి లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్, మనకి అసలు మన మనిషి చెవికి వినపడిన సౌండ్స్ కూడా వీటికి వినిపిస్తూ ఉంటాయి. అవి మీకు ఒకసారి వినొచ్చు సౌండ్ కూడా ఎలా వస్తాయో. ఇట్లా సౌండ్స్ వస్తుంటాయి అనమాట. అవి మనకి వినిపించగానే పాపం వాటికి వినిపిస్తూ ఉంటాయి. సో అవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అంట, వాటికి స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు, యాంగ్జైటీకి గురవుతూ ఉంటాయి, సో అగ్రెసివ్ అయిపోతూ ఉంటాయి. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే డాగ్స్ ఫేస్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు బ్లూటూత్ స్పీకర్లు యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం దాన్ని ఆఫ్ చేసి ఉంచుకోండి, కానీ ఆన్ చేసి అట్లా వదిలేయకండి అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఒకవేళ మీరు పెట్స్ పెంచుకునే వాళ్ళైతే మాత్రం ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనకి ఉత్తరప్రదేశ్ నుంచి ఒకసారి వీడియో చూడండి, వీడియో మొత్తం చూసినా మాట్లాడతాను నేను. వీడియోలో కనిపిస్తున్న పేరు సుష్మా అనమాట, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రోడ్డు మీద రీల్ చేస్తున్నారు. ఒక దొంగ చైన్ స్నాచర్ అనమాట, ఆయన పక్కన నుంచి చూస్తా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఏమో ఫ్రెండ్ రీల్స్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నాడు రీల్స్ అంటే ఒక టైం ఒకేసారి అవ్వదు కదా, రీటేక్స్ ఉంటాయి. సో వీళ్ళ చూసి మంచి టైం చూసుకొని మనోడు బైక్ వేసుకొని వచ్చేసి చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుంది అన్నమాట రోడ్ల మీద రీల్స్ చేస్తే. కొద్దిగా అమ్మాయిలు రోడ్ల మీద రీల్స్ చేసే పని అయితే మెడలో బంగారం ఇట్లాంటివి వేసుకొని ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. చేతిలో ఫోన్ ఉన్నా కానీ లాక్కపోతారు, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.